చేసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా మీతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు పడుతున్న సంఘర్షణ నాకు అర్థమైంది, కానీ కాదనకండి ప్లీజ్. సారీ. ఇట్స్ ఓకే. పదండి, మా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను. గప్పుడు ఆంజనేయ స్వామి వచ్చిండు. ఏంరా నకరాలు చేస్తున్నావా, మా సీతమ్మని తీసుకొచ్చినావు, నాల్కాలు పీకుతా బిడ్డ అన్నాడు. రావణుళ్ళే గా ఆంజనేయ స్వామి తోకను పట్టుకొని నిప్పెట్టిండు. గాంతే అప్పుడు ఆంజనేయ స్వామి పరేషనై గింత తోకతో గంత లంకంతా కాల్చిండు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ రాజా. ఎవర్రా కొత్త అమ్మని వెంటేసుకొచ్చా? కొట్టానంటే షీ శిరీష, మన మిత్ర బృందంలో చేరిన కొత్త ఫ్రెండ్. రేపు మనతో పాటు ఫారెస్ట్ కి రాబోతుంది. హో నైస్. మీకిదే మా ఆహ్వానం మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, రేపే మన ప్రయాణం. అందరూ రెడీగా ఉండండి. అందరూ ఓకేరా, కానీ మన ఆనంద్ గడి మీదే నాకు డౌట్. ఏరా? నేను రెడీ. పక్కన సుమా ఉంటుందిగా. సిగ్గు లేకపోతే సరే. ఆహా, ఎంత లవ్లీగా మాట్లాడుతున్నారా. మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత తీరిగ్గా సిగ్గుపడదు కానీ ముందు ప్లాన్ చెప్పు. అక్కడికే వస్తున్నా. ఈ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు నేనే చేస్తున్నా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అంతేకాదు అవసరమైన ఆయుధాలు బాంబులు కూడా తెప్పించా. అవి కూడా తీసుకుని వస్తా. అయ్య బాబోయ్, మధ్యలో పేలితే అందరం చేస్తాం. బుద్ధి లేకపోతే సరి. చావుకు భయపడతారు ఎందుకురా? ఎప్పటికైనా మనందరం చావాల్సిన వాళ్ళమే. కాకపోతే నేను ముందు, వీడి తర్వాత, ఆ తర్వాత అందరం. డోంట్ వర్రీ. నువ్వు ఆగరా బాబు, వాణ్ణెందుకు ఇంకా భయపెడతావు? ఏరా మేమంతా లేమా? సుమ కూడా ఉంటుంది, ఇంకెందుకు భయం? యా. సో బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్. రేపు ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఓకే? ఓకే డన్. శాబాష్, మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చావు. అయితే ఆ విజయ్ గారు స్వప్నాన్ని తీసుకుని తన స్నేహితులతో కలిసి అడవికి వెడుతున్నాడన్నమాట. అవును మామయ్య, స్వప్నాన్ని పంపించకండి. అదే పొరపాటు. స్వప్న వాడిని ప్రేమిస్తున్నానని నాతో డైరెక్ట్గా చెప్పింది. కాదని దాని ముఖం మీద నేనే చెప్పలేకపోయాను. అంటే స్వప్న అంటే నాకు ప్రాణం రా. దాన్ని బాధ పెట్టలేను. అలాగని అనామకుడైన విజయ్ గారిని దాని జీవితంలోకి ఆహ్వానించలేను. మరి అవకాశం కోసం చూశాను. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చింది. అర్థం కాల. చెప్తా. రేపు వాళ్లతో పాటు నువ్వు కూడా అడవికి వెళ్తున్నావు. అక్కడ సమయం చూసి ఆ విజయ్ గారిని లేపేస్తున్నావు. కానీ వాళ్లతో పాటు నేను వెళ్లేదెలా? నేను ప్లాన్ వేస్తా కదా. అదిగో మాటల్లోనే స్వప్న వస్తుంది. రామ్మా స్వప్న. ఏం డాడీ? రేపు నువ్వు నీ స్నేహితులతో కలిసి ఫారెస్ట్ కి పిక్నిక్ వెళ్తున్నావు కదా. మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏమిలే అమ్మా. వెళ్తున్నావా లేదా? అవును డాడీ, వెళ్తున్నాను. ఆనందంగా వెళ్ళిరండి. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. నీతో పాటు నీ బావని తీసుకెళ్ళాలి. వాడికి కాస్త రిలీఫ్ గా ఉన్నట్టు ఉంటుంది. ఏమంటావు? బాగుంటుంది, కానీ మా ఫ్రెండ్స్. నువ్వు చెప్తే ఏమీ అనరు. నీ మాట కాదంటారా మీ వాళ్ళు? తీసుకెళ్ళమ్మా. సరే డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ రవీంద్ర. మీకోసమే వెయిట్ చేస్తున్నా.
ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ దిస్ రవీంద్ర. అన్ని వివరాలు ఆ ఫైల్లో ఉన్నాయి. విషయం మీకు తెలిసిందే, మరొకసారి చెప్పనవసరం లేదనుకుంటాను. ఎస్ సార్, ఐ నో ద సిచ్యుయేషన్. రైట్. ఈ ఆపరేషన్కి తగిన వ్యక్తి మీరే. మీ ఎఫిషియన్సీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్నో మిస్టరీలను అవలీలుగా ఛేదించిన గ్రేట్ రికార్డ్స్ మీ సర్వీస్లో ఉన్నాయి. అందుకే ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. థ్యాంక్ యూ సార్. బై ది వై, ఇటీవలే ఫారెస్ట్కి వెళ్ళి మిస్ అయిన మన ఆఫీసర్ విక్రమ్ తమ్ముడు తన స్నేహితులతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళని కాపాడి క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీది. ఓకే మిస్టర్ రవీంద్ర. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వావ్, ఇట్స్ మార్వెలస్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడే మనం టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. సామాన్లు కిందకి దించండి. వీడి మొహం, వీడికి టోపీ, ఓ రివాల్వరు, పెద్ద హీరో ఫోజు, మధ్యలో ఈ పొట్టోడగుడు. రాజా, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. నీతో నేను వస్తా. ఎందుకు ఇద్దరు వెళ్ళాలా? చాలా అర్జెంటు. ఏంటో ఈ ఫారెస్ట్ లో నీకు అంత అర్జెంట్ పని? అబ్బా, చెప్పుకోలేనిది, అర్థం చేసుకో. ఆహా, నాతో చెప్పుకోలేనివి కూడా నీకున్నాయా? అబ్బా సరే, చాలా. ఛీ, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవాయ్. వీడికి అన్ని అర్జెంటే. రండే, మనం స్నానం చేసేద్దాం. నువ్వు వస్తావా శిరీష? నేను తర్వాత చేస్తా, మీరు వెళ్ళండి. నేను కూడా వెళ్తానే. ఓకే. రాజా, నేను వెళ్ళి పళ్ళు ఏమైనా దొరుకుతాయేమో ట్రై చేస్తాను. రే విజయ్, నువ్వు రారా. అందరూ వెళ్ళిపోతే ఇక్కడ ఏర్పాట్లు ఎవరు చూస్తారు? నువ్వు వెళ్ళరా. ఆ విషయం నోటితో చెప్పావుగా, తనడం ఎందుకు? శిరీష, స్నానానికి వెళ్ళదే? తర్వాత వెళ్తా. ఏంటలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? నా కళ్ళకి అలాగే కనిపిస్తున్నావు. ఓహో, అందుకేనేమో నీ చూపులు నా గుండెల్ని తాకుతున్నాయి. నా కౌగిట్లో బంధించి ఆ బాధను మర్పించరా? యూ సిల్లీ. నిన్ను. బాబు, అవన్నీ తర్వాత. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి, ఆకలేస్తుంది. ఓకే, పద. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఏమి హాయిలే హల. ఏంటి, నీకు అసలు మాటలే రావనుకున్నావు, పాటలు కూడా పాడుతున్నావే? ఏదో అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు? ఇదిగో ఇలాంటప్పుడు. ఇలాంటప్పుడు అంటే చీ, సిగ్గా. కర్రం చూసి పావు అనుకుని భయపడ్డారా పూర్ గర్ల్స్? యూ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ. స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. రాబర్ట్, అసలే మేం భయపడిచేస్తుంటే నీదేంటి గోలా? సారీ సారీ సారీ, నేనేదో సరదాగా అన్నాను. నిజంగానే పుడుతుంది. రండి రండి రండి, వచ్చేయండి. అమ్మా, ఏంట్రా? ఇప్పటికే చాలా దూరం వచ్చాం. అయినా ఏంటి ఈ నీళ్ల జాడ కనిపించట్లేదు? ఇంకెంత దూరం పోవాలి? ఇంకొంచెం దూరం వెళ్ళి ప్రయత్నం చేద్దాం, దొరుకుతాయేమో. అమ్మా, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళరా.
వెళ్ళు. సరే నీ ఇష్టం. త్వరగా రా. అబ్బో